ప్రభుత్వం అక్రమ వలసదారుల పట్ల దారుణంగా ప్రవర్తిస్తోంది. గతంలో అక్రమ వలసదారులకు సంకెళ్లు వేసి సైనిక విమానాల్లో తరలించారు. ఇప్పుడు రీసెంట్ గా ఓ భారతీయుడి పట్ల అమెరికా పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. చేతులకు సంకెళ్లు వేసి ఎయిర్పోర్ట్ లోనే బంధించారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే చాలా మందిని అమెరికా నుంచి తరిమివేసిన ట్రంప్ ఇప్పుడు అక్రమంగా అమెరికాలో ఉంటున్నట్టు గుర్తిస్తే వారిని అరెస్టు చేస్తున్నారు. ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా లేదా వీసా గడువు పూర్తయినా ఇంకా అమెరికాలో ఉంటున్న వారిని స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లిపోవాలని ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ ఇంకా చాలా మంది అమెరికాలోనే ఉంటున్న నేపథ్యంలో వారిపై ట్రంప్ దారుణంగా వ్యవహరిస్తున్నారు. అక్రమ వలసలను అరికట్టేందుకు ట్రంప్ కొత్త నిబంధనలను తీసుకొచ్చారు. ఇక వీసాల విషయంలో ఎలాంటి లొసుగులు ఉన్నా వారిని నిర్దాక్షిణ్యంగా అమెరికా నుంచి తరిమేస్తున్నారు. ఇలాంటి సమయంలో వారిని నేరస్తులుగా చిత్రీకరిస్తూ వారి చేతులకు సంకెళ్లు వేసి అవమానకరంగా విమానాలు ఎక్కిస్తున్నారు. గతంలోనూ కొంతమంది భారతీయుల చేతులకు కాళ్లకు సంకెళ్లు వేసి సైనిక విమానాల ద్వారా స్వదేశానికి పంపేశారు. అప్పుడు కూడా ట్రంప్ సర్కార్ అనేక విమర్శలను ఎదుర్కొంది. దీంతో ఆ ప్రక్రియను ట్రంప్ అప్పట్లో ఆపేశారు. దీంతో తాజాగా న్యూజెర్సీలోని నెవార్క్ ఎయిర్పోర్ట్లో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ భారతీయ విద్యార్థిని చేతులు విరిచికట్టి పోలీసులు విమానాశ్రయంలో బంధించారు. విమానం ఎక్కేందుకు వచ్చిన అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కునాల్ జైన్ అనే ఓ ఎక్స్ యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తి భారతీయుడు అనే విషయం మాత్రమే తెలిసింది. అతను హర్యానా యాసలో మాట్లాడుతున్నాడు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అంతకు మించిన వివరాలేవీ తెలియడం లేదు. అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారు, ఎక్కడికి తీసుకువెళ్తున్నారు, విడిచిపెట్టారా లేదా అనే వివరాలు తెలియడం లేదు. చూస్తూ ఉండడం తప్ప తానేమీ చేయలేకపోతున్నా అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో అనేక మంది అమెరికా పోలీసుల తీరుని ఖండిస్తున్నారు. అదే సమయంలో అసలు అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని కొందరు నిలదీస్తున్నారు. అతడు ఏమైనా తప్పు చేశాడా అని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఎలాంటి తప్పు చేయకుండానే పోలీసులు అరెస్ట్ చేస్తే ఎన్ఆర్ఐలు మద్దతుగా నిలవాలి కదా అని కామెంట్ చేస్తున్నారు. అమెరికాలో ఓ భారతీయ విద్యార్థిని అత్యంత కిరాతకంగా అరెస్ట్ చేసి బంధించడంపై కేంద్ర ప్రభుత్వం సైతం ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇక విదేశాల్లోని భారతీయ విద్యార్థుల పట్ల పోలీసులు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తారా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. వెంటనే భారత ప్రభుత్వం అధికారులు జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. జూన్ 7న ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. అందరిలాగే కలలు నెరవేర్చుకోవడానికి అతడు అమెరికాకు వచ్చాడు. కానీ ఇలా నేరస్తుల్లా అతన్ని బంధించడం చూస్తుంటే బాధ కలుగుతోందని కునాల్ జైన్ అన్నాడు. సాటి భారతీయుడిగా తాను ఆ పరిస్థితుల్లో ఏమీ చేయలేకపోయానని, నిస్సహాయుడిగా మిగిలిపోయానని తెలిపాడు. అమెరికాలోని భారత రాయబార కార్యాలయం జోక్యం చేసుకోవాలని కునాల్ జైన్ కోరాడు. ఆ విద్యార్థికి సహాయం కోరుతూ భారత రాయబార కార్యాలయం భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ను కూడా తన ట్వీట్లో ట్యాగ్ చేశాడు. అయితే ఆ యువకుణ్ణి పోలీసులు ఎందుకు బంధించారనే దానిపై ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. తప్పుడు పత్రాలతో అమెరికాకు వచ్చాడా లేక పత్రాలు ఉన్నా పోలీసులకు సరైన సమాచారం ఇవ్వలేదా అనేది మాత్రం తేలాల్సి ఉంది. అయితే అక్రమంగా అమెరికాలో ఉంటున్న వారికి ఈ ఘటన ఒక హెచ్చరిక లాంటిదని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే అమెరికాలో అక్రమ వలసదారుల ఏరివేతను ట్రంప్ సర్కార్ ప్రారంభించింది. త్వరలో ఇలాంటి సంఘటనలు మరిన్ని చూడాల్సి వస్తుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.